వాళ్ళు ఉన్నదే అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలను వ్యక్తీకరించడం కోసం. అటువంటి కీలకమైనటువంటి ఒక సభలో మరి కొంతమంది వ్యక్తులు అక్కడ వచ్చి వాళ్ళు దాడికి దిగినరు. ఒక ప్రమాద హెచ్చరిక అయితే ప్రపంచం అంతా చూసింది. మరి ఆ సమయాన పార్లమెంటు ఘటనకు సంబంధించిన ఒక స్పష్టీకరణ హోంమంత్రిని కోరటం చాలా సహజము. బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం పైన. అయినప్పటికీ కూడా మరి ఆ సమాధానం చెప్పకపోగా ఉన్న సభ్యులందరినీ సభ నుంచి గెంటేయటం, దాదాపు 150 మంది. అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ ఏం రాస్తున్నాయంటే అపోజిషన్ మొత్తం బయటికి పోయి పంపించారు, అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది అని రాశారు. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామికం. ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి వేదికగా మిగలవలసిన పార్లమెంటు కేవలం అధికార పార్టీ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి మాత్రమే అది ఉపయోగపడటం చాలా ఇది శోచనీయమైన విషయం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 150 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను వెంటనే మళ్ళీ సభలోకి పిలవాలని, ఇందుకు బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఇవాళ మనం అందరం కూడా ముక్తకంఠంతో నినదించవలసిన అవసరం ఉంది. మరొకసారి తెలంగాణ జనసమితి తరఫున నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరినీ బయటికి గెంటి సభ నడపటం అనేది ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి దాడిని తీవ్రంగా అందరం కూడా ఖండించాలి. అందరూ కూడా కూర్చొని చర్చ చేసి బిల్లులు పాస్ చేయాలి, కానీ ఏకపక్షంగా బిల్లులను బలవంతంగా ఆమోదింపజేసుకోవటం సరి అయిన పద్ధతి కాదని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరిని ఖండిస్తూ ఎంపీల మీద సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. సెలవు.